డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో చర్చించబోయే అంశం అవినీతి రహిత పాలన జగన్ అందించగలడా. కొత్తగా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి స్లోగన్ అవినీతి రహిత పాలన అందిస్తాను. గతంలో ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాలన్నిటిపైన కూడా నేను ఇప్పుడు దర్యాప్తు చేపిస్తాను, అందులో ఉన్న ఆ అవకతవకల మొత్తాన్ని వెలికి తీస్తాను. పోలవరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, అమరావతి భూముల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, నీరు చెట్టు ఇలా అన్ని రకాల కార్యక్రమాల్లోనూ అవినీతి జరిగింది అని చెప్పి ఆయన మంత్రులు మరొక అడుగు ముందుకేసి 1000 కోట్లు నాకేశారు, లాగేశారు, దోచేశారు అని చెప్పి కూడా ఆరోపణలు చేస్తూ ఉన్న సందర్భంలో జగన్ అవినీతి రహిత పాలన అందించడం కోసం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని కలిసి మరి టెండర్ల విషయంలో మరి తుది నిర్ణయం తీసుకోవడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ లాంటిది ఏర్పాటు చేయడానికి ఒక జడ్జిని కేటాయించమని అడిగిన సందర్భం కూడా మనకు గుర్తుంది. అయితే మరి న్యాయ వ్యవస్థ పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందా చేసుకోదా అనేది రేపొద్దున చీఫ్ జస్టిస్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అనుకోండి. కానీ ఇక్కడ జగన్ అవినీతి రహిత పాలన అందిస్తాను అనడానికి మరి ఆయన మాట నమ్మడానికి ఉన్న ప్రాతిపదిక ఏమిటని మనం ఒకసారి పరిశీలిస్తే మరి దాదాపుగా ఈ రోజున ప్రభుత్వాల్లో అవినీతి అనేది అన్ని స్థాయిల్లోనూ, అధికారుల స్థాయిల్లోనూ, ప్రజాప్రతినిధుల స్థాయిల్లోనూ, కింది స్థాయిల్లోనూ ఏర్పడి ఉన్నమాట మనకు తెలిసిందే. అయితే నేరుగా ప్రభుత్వమే కుంభకోణాలు చేసినటువంటి సందర్భాలు కూడా గతం నుంచి కొన్ని ఉన్నాయి. మరి గత 5 సంవత్సరాల్లో జరిగిన అవకతవకలు, కుంభకోణాలు లేక అవినీతి పాలన మీద తాను దర్యాప్తు జరిపిస్తానని పదే పదే చెప్తూ దాదాపుగా అన్ని ప్రాజెక్టుల విషయంలోనూ అవినీతి అనే మా ప్రధాన్ని ఎక్కువగా ముందుకు తీసుకొస్తున్నారు తప్ప ఆ ప్రాజెక్టుల పనులు పూర్తి చేసే విషయమై ఎటువంటి ప్రకటన, ఎటువంటి వివరాలతో కూడినటువంటి ప్రకటన వాళ్ళు చేయటం లేదు. ముఖ్యంగా ఈ రోజున జగన్ అవినీతి రహిత పాలన అందిస్తాను అనడానికి ముందుగా జగన్ చేయవలసిన పని ఏంటి? గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిపై దర్యాప్తు కమిటీలు వేయటం కాదు, మరి స్వయంగా తానే ముఖ్యమంత్రిగా ఉండగా మరి తనపై ఉన్న 11 సిబిఐ కేసుల విషయంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు? తాను ఆ విషయంలో అవినీతి రహితుడిని అని నిరూపించుకోవడానికి ఆయన ముందుగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అలాగే ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రులు, ఇప్పుడు కొత్తగా ఆయన అపాయింట్ చేసుకుంటున్నటువంటి అధికారులు, పోలీసు బాసులు, ఇటువంటి వాళ్ళందరి విషయంలో కూడా ఆయన ప్రత్యేకించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరి గతంలో జరిగినటువంటి క్విడ్ ప్రోకో పేరుతో అనేక రకమైనటువంటి కుంభకోణాల్లో 11 సిబిఐ కేసులను ఎదుర్కొంటున్న జగన్ ముందుగా తనపై విచారణ వేగవంతం చేసి ఒక 6 నెలల్లోనో సంవత్సరంలోనో దానిపై పూర్తి నివేదిక వచ్చేలాగా, దానిలో మరి తప్పు జరిగిందా లేదా అనేది తేల్చేలాగా మరి నిర్ణయం తీసుకోమని ఆయన స్వయంగా ప్రధానమంత్రిని కానీ సిబిఐ చీఫ్ను కానీ కోరితే ముందుగా ఆయన మొదటి స్టెప్ వేసినట్టు అవుతుంది. ఇక రెండోది, దాదాపుగా ఆయన మంత్రివర్గంలో అనేక మంది మంత్రులు అవినీతికి పాల్పడిన వారు, కేసులు ఉన్నవారు, క్రిమినల్ కేసులు ఉన్నవారు ఉన్నారు. వారిలో ముఖ్యంగా మోపిదేవి వెంకటరమణారావు మరి ఈయనతో పాటు మరి చెంచలగూడ జైల్లో గడిపొచ్చినటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు మోపిదేవి వెంకటరమణారావుని మంత్రివర్గంలో తీసుకోవడం ద్వారా ఆయన అవినీతి రహిత పాలన ఎలా అందిస్తాడనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. మరొకటి బొత్స సత్యనారాయణ, ఆయన వోక్స్ వ్యాగన్ కుంభకోణంలో మరి కొన్ని కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నట్టుగా వచ్చిన ఆరోపణలు ఏమైపోయాయో ఇంతవరకు తెలియదు. మరి వాటిని ముందుకు తీసుకొచ్చి దానిలో బొత్స సత్యనారాయణ అవినీతి రహితుడు అని నిరూపించి ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే బాగుంటుంది. ఇక బొత్స నేరుగా మద్యం సిండికేట్లలో తన దగ్గర పాలేరులుగాను పనివాళ్లుగాను ఉన్నటువంటి వ్యక్తుల చేత 100 కోట్ల రూపాయలకి షాపులు టెండర్లు వేయించిన సందర్భం కూడా ఉంది. మరి ఆ విచారణ గత ప్రభుత్వంలో వారి సొంత ఆధ్వర్యంలో అది మసిపూసి మారేడుకాయ చేశారు కనుక దానిలో నిజానిజాలు ప్రజలకు తెలియకుండా పోయాయి. ఈ రోజున మరి మద్యం సిండికేట్లో బొత్స మరి నిర్దోషి అని చెప్పి నిరూపించిన తర్వాత ఆయన మంత్రివర్గంలో తీసుకుంటే బాగుంటుంది. అట్లాగే మరి నెల్లూరు జిల్లా నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ బెట్టింగుల్లో వాళ్ళు ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు. అలాగే వారిపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి.
అలాగే దౌర్జన్యాలు చేసిన కేసులు ఉన్నాయి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి నేరుగా గోవాలో ఉన్న మరి కింగ్ పిన్ అయినటువంటి బుక్కీలతో నేరుగా సంబంధాలు ఉన్నట్టుగా రుజువైంది. మరి అట్లాగే ఆయన నకిలీ మద్యం కేసుల్లో అనేక కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇటువంటి వ్యక్తులందరూ మంత్రివర్గంలో తన సహచర ఎమ్మెల్యేలుగాను ఉన్న సందర్భంలో ఆయన అవినీతి రహిత పాలన అందించడం అనేది సాధ్యమవుతుందా? అట్లాగే ఇప్పుడు ఆయన కొత్తగా తన టీంలో చేర్చుకుంటున్నటువంటి ఐఏఎస్ అధికారులు అనేక సంవత్సరాలు జైల్లో గడిపి ఇప్పటికీ ఆరోపణలు పూర్తిగా తొలగిపోయినటువంటి శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ అధికారిని, అలాగే నేరుగా తనతో పాటుగా మరి ఎంఆర్ కుంభకోణంలో మరి 11వ నిందితుడిగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీగా ఉన్న పరిస్థితి. మరి వీటన్నిటిని చూసి ఇప్పుడు మరి అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రితో సహా అవినీతిలో కూరుకుపోయి ఆరోపణలు ఎదుర్కొంటూ ఇంతవరకు వాళ్ళు మరి నిర్దోషులన్నీ తేలకుండా ఉన్న సందర్భంలో ఇటువంటి ఒక టీం అవినీతి రహిత పాలన ఎలా అందిస్తుంది? ముఖ్యంగా రీసెంట్గా జరిగినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తీసుకుంటే అది వారి సొంత ఇంట్లో జరిగింది. అందులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. మరి దానిపై మరి మాకు ఆంధ్ర పోలీసులపై నమ్మకం లేదు, మరి గత ప్రభుత్వం వేసిన సిట్టుపై నమ్మకం లేదు అని చెప్పి సిబిఐ దర్యాప్తు కావాలని చెప్పి వారే నేరుగా హైకోర్టుకు వెళ్ళిన సందర్భం కూడా మనకు తెలుసు. మరి ఇప్పుడు తీరా వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ హైకోర్టులో వారు చేసిన డిమాండ్ని పట్టించుకోకుండా వాళ్ళు గతంలో ఉన్న సిట్టును తొలగించి మరి ఏ పోలీసులపై నమ్మకం లేదని వాళ్ళు గతంలో చెప్తూ వచ్చారో అదే ఆంధ్ర పోలీసులతో ఇప్పుడు మరొక దర్యాప్తు బృందాన్ని వాళ్ళు నియమించడం జరిగింది. అంటే ఇప్పుడు దర్యాప్తు వాళ్ళు ఎలా కోరుకుంటే అలా వారి చేతికి అందుతుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. మరి ఇటువంటి వాటికి తావివ్వకుండా మరి గతంలో కేవలం చిన్న కోడికత్తి కేసులో మరి ఆంధ్ర పోలీసులపై నమ్మకం లేదని చెప్పి మరి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని చెప్పి జాతీయ దర్యాప్తు సంస్థని నేరుగా రంగంలోకి దింపి విచారణ చేయించినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. మరి వారి చెల్లెలు మరి ఇక్కడ ఆమెని సోషల్ మీడియాలో వేధింపులు చేసినటువంటి కేసుల్లో కూడా తెలంగాణలో కేసులు పెట్టిన సంగతి మనకు తెలుసు. మరి ఈ పరిస్థితుల్లో మరి గతంలో ఏ ఏపీ పోలీసులపైన అయితే వాళ్ళు నమ్మకం లేదని చెప్తూ వచ్చారో అదే ఏపీ పోలీసులతో ఇప్పుడు వాళ్ళు పని చేయించుకుంటున్నారు. అంటే వారు ప్రభుత్వంలో ఉన్నారు కనుక వారికి అనుకూలంగా పోలీసులు పని చేస్తారు కనుక ఇప్పుడు ఏపీ పోలీసులపై నమ్మకం ఉంది. అలా కాకుండా పోలీసులు ఉన్నదన్నట్టు దర్యాప్తు చేసినప్పుడేమో వారికి ఆ పోలీసులపై అపనమ్మకం ఉంటుంది. మరి ఇటువంటివన్నీ కూడా మరి స్వయంగా ఈ ప్రభుత్వం నిండా అవినీతిలో కూరుకుపోయిన మంత్రులు, అధికారులు, నేరుగా ముఖ్యమంత్రి అందరూ కలిసి ఒక అవినీతి రహిత పాలన ఎలా అందిస్తారు? మరి ముఖ్యంగా పోలవరంపై మొన్న ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరి 16,000 కోట్ల దాన్ని 56,000 కోట్లకు అంచనాలు పెంచేసి మొత్తం నాకేశారని చెప్పి అసెంబ్లీలో అసభ్యకరమైన భాషలో కూడా మరి గత ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇప్పుడు మరి R&R ప్యాకేజీ, పునరావాస సహాయ చర్యల ప్యాకేజీలు విపరీతంగా పెరిగిపోయిన సందర్భంలో 2013 భూసేకరణ చట్టం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి దానిలో మార్పులు చేర్పులు చేసి 11 రెట్లు పెంచిన సందర్భంలోనే అంచనాలన్నీ పెరిగిపోవటం, ఏటికేడు సిమెంటు, స్టీలు పెరిగిపోయిన సందర్భంలో ఇప్పుడు గత ప్రభుత్వాన్ని అంతంత మాటలేసి దూషించిన వ్యక్తులు ఇప్పుడు అంచనాలు తగ్గించి పోలవరాన్ని ఎలా కడతారు? అందులో మరి అవినీతి జరిగిందనే వంక చెప్పటం ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడు పోలవరం కానీ లేక అమరావతిలో కానీ ఏ అవినీతి ఆరోపణలు అయితే వాళ్ళు చేస్తూ వస్తున్నారో వాటికి ఇంతవరకు ఆధారాలు లేవు, ఎక్కడ ఆరోపణలు లేవు, లేకపోతే ఫలానా వాళ్ళు ఫలానా ఇన్ని వేల కోట్ల కుంభకోణం చేశారనే అటువంటి ఆరోపణలు బయటికి రాలేదు. ఇప్పుడు కేవలం వీళ్ళు చేస్తున్న ఆరోపణలు చేయవలసిన పనులు చేయకుండా కాలయాపన చేయడానికే అవినీతి ఆరోపణలు చేసి దర్యాప్తు కమిటీలతో పొద్దుపుచ్చుకునే వ్యవహారంగా కనపడుతుందని చెప్పి ప్రజలు భావించే ప్రమాదం ఉంది. అలా కాకుండా ముఖ్యంగా తన దగ్గర నుంచే మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి మరి ఒక కోడికత్తి కేసు కానీ మరొక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కానీ తనపై ఉన్న 11 సిబిఐ కేసుల్లో కానీ ముందుగా ఆయన ఒక జ్యుడిషియల్ కమిషన్ నియమించుకొని దానికి ఒక జడ్జిని కేటాయింపు చేసుకొని మరి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసుకొని అమరావతిలో దాన్ని 6 నెలల్లోనో సంవత్సరంలోనో నేను క్లియర్ కట్గా దీనిపై విచారణ పూర్తి చేయిస్తాను, నేను సచ్చీలుడిగా బయటకు వచ్చి ఆ తర్వాత మొత్తం ఉన్న అవినీతినంతటిని నేను పారదోలుతానని ఆయన చెప్తే ప్రజలు శభాష్ అనే పరిస్థితి ఉంటుంది. అలాగే తన మంత్రివర్గంలో మరి ఆయన ఒక హెచ్చరిక కూడా చేశారు, ఎవరు ఏమాత్రం అవినీతికి పాల్పడినా వెంటనే పీకేస్తాను, ఎటువంటి దయాదాక్షిణ్యాలు ఉండవు అని చెప్పి.
రేపు చేయబోయే అవినీతికి పీకేయటం సంగతి అటుంచి ఇప్పటికే అవినీతి పరులైన మంత్రుల్ని మంత్రివర్గంలో పెట్టుకొని వాళ్ళకి అవినీతికి సంబంధించిన హెచ్చరికలు చేయడం హాస్యాస్పదంగా ఉందే తప్ప మరి వాళ్ళ అవినీతి ఈయనకి కనిపించటం లేదనుకుందామా? మరి వచ్చిన ఆరోపణలు అబద్ధాలు అనుకుందామా? మరి వాళ్ళు నిర్దోషులుగా కోర్టుల్లో రుజువయ్యారా లేదా అని చూస్తే ఇంతవరకు ఎవరు కూడా వచ్చిన ఆరోపణలన్నింటిలోనూ ఎవరు నిర్దోషులుగా రుజువు కాలేదు. వాళ్ళపై ఆరోపణలన్నీ అలాగే ఉన్నాయి. ఓ పక్క ఆరోపణలు ఉండగానే వాళ్ళు మరిన్ని క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవటం కూడా జరిగింది. మరి ఈ విధమైనటువంటి ఒక ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో కూడినటువంటి ఒక ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తుంది అని చెప్పి ప్రజలు ఎలా నమ్మాలి? అలా ఎటువంటి అవకాశం లేనటువంటి ఒక ప్రకటన ఇప్పుడు ప్రజలు భావిస్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ అవినీతికి సంబంధించిన ప్రకటనలు చేయటం, వీటిపై దర్యాప్తుకై కమిటీలు వేయటం, ఇవన్నీ చూస్తే ప్రభుత్వం ఖజానా నిండుకుపోయి మరి అప్పుల బారిన పడిపోయి ప్రభుత్వాన్ని మరి ఇచ్చినటువంటి మరి ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పథకాల హామీలను అమలు చేయలేని పరిస్థితుల్లో అన్ని పనుల్ని ఆపేసి కాలం గడుపుకోవటం కోసమే అవినీతి రహిత పాలన కోసం దర్యాప్తు కమిటీలు మరి వాటిపై పరిశీలనలు జరుపుతామని చెప్పి అన్ని పనులు ఆపేసి ఈ రోజున అమరావతిలో దాదాపుగా అన్ని పనులు ఆపివేసిన పరిస్థితి, పోలవరం ఆగిపోయిన పరిస్థితి, మరి ఇవన్నీ కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో అవినీతి పేరు చెప్పుకొని కాలయాపన చేస్తున్నారని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఇదే ఇప్పుడు జగన్ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తానని చెప్పడానికి ముఖ్యమైన కారణం. ఇదే ఈరోజు కుండబద్దలు.